ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న పాలన మరొకసారి రాష్ట్ర రాక్షస పాలన తలపించే విధంగా ఉంది. ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయక ప్రజలు నానా ఇబ్బందుల్లోకి నెట్టే కార్యక్రమం చేస్తారు. ఇంకా రోజు రోజుకి చెప్పిందే అబద్ధాలు మళ్ళా చెప్తూ మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారు నోట్లు రద్దు చేస్తే ఫస్ట్ వారం రోజుల్లో నేనే నోట్లు రద్దు చేయమని సలహా ఇచ్చానని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ నోట్ల రద్దు సమస్య అనేది సరే, ప్రధానమంత్రి గారు దేశంలో నల్ల డబ్బుని వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా చేశారన్నారు. అన్ని పార్టీలు మేము కూడా స్వాగతించాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుకి దాదాపు 45 రోజులైనా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ప్రజల ఇబ్బందులను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లోనూ బయట రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నో సందర్భాల్లో కోరటం జరిగింది. కానీ ఈ రోజుకి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతానే ఉన్నాయి. ప్రధానమంత్రి గారు చెప్పినట్టు డిసెంబర్ 30వ తారీఖు ఇంకా 4 రోజుల్లోకి వచ్చింది. 30వ తారీఖు తర్వాత ఈ సమస్యలకన్నీ పరిష్కారం వస్తుందా, ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయా, ప్రజలు ఇంకెన్నాళ్ళు ఇబ్బందులు పడాలి అనే దాని మీద మనం ఒకసారి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమస్యల్ని ఎంత తీవ్రమైన సమస్యలైనా సరే ఇప్పటిదాకా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ జనాలు కిలోలు పడుతున్నారు బ్యాంకుల దగ్గర. ఇది చాలా తీవ్ర సమస్యగా ముందే కేంద్ర ప్రభుత్వం ఈ 4 రోజుల తర్వాత దీనికి తక్షణమే నివారించే చర్యలు చేపట్టాలి. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా దేశంలో ఉన్న నల్లధనాన్ని మీరు ఏ విధంగా తీయాలనుకున్నారో తీస్తే ప్రజలు స్వాగతిస్తారు, అందరూ స్వాగతిస్తారు. ఎందుకంటే దేశం బాగుపడుతుంది కాబట్టి. కానీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. నల్లధనాన్ని వెలికి తీగిపోగా కొత్త నోట్లు కూడా వేరియస్ మార్గాల ద్వారా నల్లధనం పేరు దగ్గరికి చేరే కార్యక్రమం జరుగుతుందంటే తప్పకుండా ఈ కార్యక్రమం మీరు అనుకున్న రీతిలో జరగట్లేదు. కాబట్టి దీన్ని కూడా చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా వాటి సకాలంలో ఇచ్చే పరిస్థితిలో లేదు. మోడీకే నేను సలహా ఇచ్చాను నోట్లు రద్దు చేయమని చెప్పిన 3వ తారీఖు వస్తే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారండి? ఉన్న 15, 20 తారీఖు దాకా కూడా వృద్ధాప్య పెన్షన్లు పూర్తిగా చాలా మందికి అందలేదు. ఒకవేళ అందినా బ్యాంకులకు పోతే బ్యాంకులో డబ్బులు లేవంటున్నారు. ఈ పరిస్థితి 1వ తారీఖు నుంచి లేకుండా చేయాలి. అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థుల దీని ప్రకారం మాకు సంఖ్యాబలం ప్రకారం తప్పకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి కంటెస్ట్ చేసే కార్యక్రమం కూడా చేయాలని ఈరోజు ఇక్కడ వచ్చిన నాయకులందరితో కూడా చర్చించడం జరిగింది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మ లాంటిది. అందువల్ల తప్పనిసరిగా ఈ జిల్లాలో ఏ మాత్రం తిరుగు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.